ఏవండోయ్ అందరికీ హాయ్ అండి. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ 'నిన్ను కోరి పార్ట్ 2' అండి. ఈ కథలోని ముందరి భాగం కామెంట్స్‌లో ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండబ్బా! అలాగే మీకు తెలిసిన సోషల్ ప్లాట్‌ఫామ్‌లో కొంచెం షేర్ చేసి ఎంకరేజ్ చేయొచ్చు కదా! మరింక కథలోకి వెళ్ళిపోదామా? రాజ్ కుమార్ తన ప్రాపర్టీ విషయంలో గుంటూరు వచ్చి తన అమ్మ గౌతమి చెప్పిందని విజయవాడ దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి వెళ్ళగా అక్కడ కావేరీ చేతిలో అనుకోని పరిస్థితుల్లో చెంపదెబ్బ తింటాడు. అందువల్ల రాజ్ 24 గంటలలో కావేరి పూర్తి వివరాలను తెలుసుకోమని నందాతో చెప్పి వైజాగ్ వచ్చేస్తాడు. అదే రాత్రి తల్లిదండ్రుల దగ్గర ఎలాంటి విషయం దాచడం అలవాటు లేని కావేరి ధైర్యం చేసి గుడిలో జరిగిందంతా వారితో చెబితే తల్లి శశికళ భయపడుతూ వాళ్ళు అప్పుడే అంతమంది ఉన్నారంటే వాడెలాంటి వాడోనే, గుడికి వెళ్తే మంచి జరగాలే కానీ ఇలా ఎందుకు జరిగింది అనుకుంటూ బాధపడుతూ భయపడుతుంటే విమల్, శ్రీకాంత్, సంధ్య, కావేరి ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ కావేరి బాధగా ఉందని విమల్ చనువుగా ఆంటీ అది గుడి, గుడికి ఎవరైనా ఎలాంటి వారైనా రావచ్చు, మనం కూడా అలాగే వెళ్ళాం, ఏదో అనుకోని సంఘటన జరిగింది, అయితే ఇప్పుడు వాడేమన్నా కక్ష కట్టి వెతుక్కుంటూ వస్తాడా ఏంటి మన దగ్గరికి, అలాంటివన్నీ సినిమాలలోనే జరుగుతాయి, అయినా వాడిది వేరే ఊరు మనది వేరే ఊరు, మనము విజయవాడ వాళ్ళమే అనుకుని ఉంటాడేమో వాడు, మనది గుంటూరు కదా కాబట్టి వాడికి మన గురించి తెలిసే అవకాశమే లేదు అంటూ పరిస్థితిని తేలికపరుస్తూ మాట్లాడుతుండగా గోపాల్ కూడా విమల్ మాటలకు వత్తాసు పలుకుతూ అది నిజమే, ఇంకా ఈ విషయాన్ని మర్చిపోండి, మీరంతా దీని గురించి ఆలోచిస్తూ మనసులను పాడు చేసుకోమాకండి అంటూ అందరికీ ధైర్యం చెప్పినా కూడా అతని మనసులో కూడా చిన్నపాటి అలజడి ఉంది. వినీత్ వైజాగ్లో రాజ్ రూమ్కి వచ్చేసరికే రాజ్ అప్పటికే 2 విస్కీ బాటిల్ని లేపేసి ఇంకోటి అప్పుడే ఓపెన్ చేసి చిందరవందరగా ఉన్న రూమ్ని చూస్తూ కోపంగా ఆ గది పగిలిపోయేంత గట్టిగా అరుస్తూ నిన్ను వదలనే అంటూ కేకలు పెడుతూ ఉన్నాడు. వినీత్ ఆ వస్తువులను రాజు పగలగొట్టాడు అని అర్థం చేసుకొని నిస్సహాయంగా ఊపిరి తీసుకుంటూ రాజ్ అసలు తనకి నువ్వు ఎవరో కూడా తెలియదురా, తెలిస్తే అలా ఎందుకు చేస్తుంది చెప్పు, పాపం రా, ఆడపిల్లరా, తనని వదిలే అంటూ వస్తువులను సర్దుతూ ఉంటే రాజ్ కోపంగా చేతిలో ఉన్న బాటిల్ని గోడకు విసిరి కొట్టి అరేయ్ నేను పుట్టి భూమి మీద పడ్డాక నా మీద పడిన మొదటి దెబ్బరా అది, దాన్ని అంత సులువుగా వదలను, దానికి నరకం అంటే ఏంటో చూపిస్తా అంటూ ఫ్రెష్ అయి వచ్చి నందాకి కాల్ చేసి ఎంతవరకు వచ్చింది వివరాలు తెలుసుకోవడం అనగా నంద అప్పటి వరకు తెలుసుకున్నది చెప్పి సార్ రేపు ఉదయం ఆమె గురించి మొత్తం ఫైల్ మీ టేబుల్ మీద ఉంటుంది అంటూ ఫోన్ పెట్టేయగానే రాజ్ పెదవుల మీద చిన్న కన్నింగ్ నవ్వు వచ్చి చేరి కావేరి యువర్ ఫినిష్, ఇదే నీ జీవితంలో సుఖమైన నిద్రపోయే ఆఖరి రోజు అంటూ నిద్రపోయాడు. ఉదయం ఎప్పటిలాగే పనులన్నీ చేసి ఆఫీస్కి చేరిన కావేరి తన పనిలో తాను మునిగిపోతుంది. ఆ రోజు ఆమె బాస్ కొడుకు ఆఫీస్కి వచ్చాడు. వాడికి కావేరి మీద ఆమె ఇంటర్న్గా చేరినప్పటి నుంచి కన్నుంది. సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రోజు ఆఫీస్కి సంధ్య, కావేరి మాత్రమే వచ్చారు ఫ్రెండ్స్లో. శ్రీకాంత్ రాలేదు. ఉదయం 10 గంటల సమయంలో రాజ్ ఆఫీస్ రూమ్కి నంద ఒక పింక్ కలర్ ఫైల్తో రాగా రాజ్ చేస్తున్న పనులన్నిటిని వదిలిపెట్టి ఆ ఫైల్ చదవడం మొదలుపెట్టాడు. అందులో కావేరి ఏ హాస్పిటల్లో పుట్టింది అనే దాని నుండి ఆ రోజు ఆఫీస్కి ఏ రంగు డ్రెస్ వేసుకుపోయింది అనే దాని వరకు ఉంది. ఆమెకు బలమైన బలహీనమైన ఆమె కుటుంబము తన స్నేహితులు మాత్రమే. ఆ ఫైల్లో వారందరి ఫొటోస్ కూడా ఉన్నాయి. వాటిని చూస్తున్న రాజ్ కళ్ళు విమల్ ఫోటో దగ్గర ఆగి నువ్వే కదరా నన్ను కొట్టింది అనుకుంటూ ఆ రోజు తను కావేరి మీద చూపించిన కేర్ని గుర్తుకు తెచ్చుకుంటూ వీడు ఫ్రెండ్ కన్నా ఎక్కువగానే దీంతో మింగిల్ అవుతున్నాడు, వీళ్ళు లవర్సా అంటూ నందా వైపు చూస్తూ అడగ్గా నంద లేదు బాస్, వారిద్దరూ కేవలం మంచి ఫ్రెండ్సే, ఈ రోజు వరకు కావేరి ఫోన్లో ఉన్న అన్ని వివరాలను కూడా చూసా,
వాటిలో కూడా ఆమెకు ఎలాంటి లవ్ అఫైర్స్ కూడా లేవని తెలిసింది అంటూ చెప్పగానే ఒక్క 2 నిమిషాలు ఆలోచించుకున్న రాజ్ వెంటనే కార్ కీస్ తీసుకుని ఎయిర్పోర్ట్కు బయలుదేరిపోయాడు. ఆఫీస్లో మధ్యాహ్నం అవుతుండగా లంచ్ చేసి వచ్చి కొంచెం సమయం ఉండడంతో సంధ్య, కావేరి ఆఫీస్కి పక్కనే ఉన్న క్యాంటీన్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తింటూ కబుర్లు చెప్పుకుంటుంటే కావేరి ముందు ఉన్న కుర్చీలో అప్పుడే ఒక 6 అడుగుల ఎత్తు, బలమైన శరీరపు రూపురేఖలతో, వంకలేని ముఖంతో, చురుకైన కన్నుల నుండి పదునైన చూపులను చూస్తూ టాలీవుడ్ టాప్ హీరోలకు ఏమాత్రం తీసిపోని రూపంతో వచ్చి కూర్చొని కావేరి వైపు చూస్తూనే ఆమెకు రెడ్ రోజెస్ బూకే ఇచ్చి ఐ లవ్ యూ సో మచ్ కావేరి అంటూ చెప్పేసి ఇంకో 15 రోజులలో మంచి ముహూర్తం ఉంది, మనం ఆ ముహూర్తానికే పెళ్లి చేసుకుందాం అని ప్రపోజ్ చేశాడు. కావేరి షాక్లో ఉంటే సంధ్య అతని అందానికి మైమర్చిపోయి ఏమున్నాడే బాబు, కొరుక్కు తిందామన్నా కూడా మనసు రావట్లేదే, నేనైతే వెంటనే ఓకే చెప్తా అంటూ కదలకుండా ఉండిపోయిన కావేరిని గిచ్చగా కావేరి ఈ లోకంలోకి వచ్చి ఎదురుగా ఉన్న అతన్ని చూస్తూ చూడండి మిస్టర్, మీలాంటి అందమైన ముఖానికి పద్ధతైన మాటలకు ఎవరైనా పడిపోవచ్చేమో, కానీ నేను మాత్రం కాదు, నాకు ఈ ప్రేమ మీద పెద్దగా నమ్మకమైతే లేదు, సారీ అంటూ సంధ్యతో అక్కడి నుండి వెళ్ళిపోతుంటే అతను వెనక నుండే కొంచెం గట్టిగా కావేరి, ఇంకో 3 రోజులు ఆలోచించుకోవడానికి నీకు టైం ఇస్తా, కాదు అంటే నేను చాలా దూరమే పోతా అంటూ చెప్పి ఒక రకమైన నవ్వును నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆఫీస్లోకి వచ్చిన సంధ్య వాష్రూమ్కి అంటూ చెప్పి వెళ్ళి విమల్కి ఫోన్ చేసి ఏరా, నువ్వు నీ ప్రేమను చెప్పేలోపే దీనికి ఇంకో 20 మంది ప్రపోజ్ చేసేలా ఉన్నారా, ఈరోజు మధ్యాహ్నం ఒకడు దీనికి ప్రపోజ్ చేశాడురా, అబ్బబ్బబ్బా ఏమున్నాడ్రా బాబు, నేనే చూపు తిప్పుకోలేకపోయారా, నీ అదృష్టం అది ఓకే చెప్పలేదు, వాడేమో తర్వాత పెళ్ళంటూ ఏదేదో వాగేశాడు, ఇది ఆ మాటలేవీ పట్టించుకోకుండా అక్కడి నుండి వచ్చేసింది. నీకు ఇప్పుడే చెప్తున్నా, వెంటనే నువ్వు నీ మనసులో మాటను దానితో చెప్పకపోతే నీ ప్రేమ మీద ఇక నువ్వు ఆశలు వదులుకోవాల్సిందే అంటూ విమల్తో చెప్పి ఫోన్ పెట్టేసి మళ్ళీ పనిలోకి వెళ్ళిపోయింది. అంతలోనే సంధ్యను లోపలికి ఓనర్ కొడుకు పిలిచి క్లయింట్ని మీట్ అయి రావాలి, అతను కంపెనీకి చాలా ముఖ్యమైన క్లయింట్ అని చెప్పి ఆమెను ఆఫీస్ నుండి పంపించేసి సాయంత్రం 4:50 అవుతుంటే అందరూ ఇంటికి పోతున్న సమయంలో కావేరిని క్యాబిన్కి పిలిచి ఆ మాట ఈ మాట మాట్లాడుతూ 30 నిమిషాలు వెయిట్ చేసి టైం చూసుకుంటున్న కావేరినే చూస్తూ చిన్న నవ్వు నవ్వుకొని కావేరి, ఇది క్లయింట్కి పంపవలసిన కొటేషన్, సంధ్య తయారు చేసింది, కానీ నాకేమీ అర్థం కావట్లేదు, కొంచెం వివరంగా చెప్పవా అని అడగ్గా కావేరి వెళ్ళిపోతున్న ఆఫీస్ వారిని చూస్తూ సార్, ఇది నా పని కాదు సార్, నాది కేవలం టాలీ పని మాత్రమే, మీరు దీని గురించి సంధ్యకే ఫోన్ చేసి అడగండి అంటూ ఆల్మోస్ట్ ఆఫీస్ మొత్తం ఖాళీ అయిపోగా అది చూసి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతున్న కావేరిని ఆపుతూ అతను వెళ్ళి ముందుగానే ఆ రూమ్ డోర్ని క్లోజ్ చేసి అప్పటికే 5:40 అవుతుండటం చూసి ఆఫీస్లో అందరూ వెళ్ళిపోయారనుకొని అతను వెళ్ళి డోర్ క్లోజ్ చేయడంతోనే కావేరికి శరీరం మొత్తం వణకడం మొదలై పైకి గంభీరంగా ఉంటూ సార్, నన్ను బయటికి వెళ్ళనివ్వండి అంటుంటే అతను క్రూరంగా నవ్వుతూ ఎక్కడికే నువ్వు వెళ్ళేది, ఈ సమయం కోసం నువ్వు ఇంటర్న్గా ఈ కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి చూస్తున్నా, ఇన్నాళ్లకు నాకంటూ సమయం వచ్చింది అంటూ ఆమెను చేరి చేతులు రెండిటిని వెనక్కు ఒక చేతితో నొక్కి పట్టి ఆమెను తన అధీనంలోకి తీసుకొని మెడ మీద ముద్దులను పెడుతూ మరొక చేతితో కావేరి ఒంటి మీద చున్నీ పక్కకు లాగేసి తన డ్రెస్ భుజాన్ని కిందకు గుంజుతుండగా కావేరి అతన్ని వారించినా లాభం లేదనుకొని అతని భుజం మీద తను బలంగా పళ్ళు దిగబడిపోయేలా కొరికేసింది.
దాంతో అతను కావేరిని వదిలి దెబ్బను చూసుకుంటూ ఉంటే కావేరి అక్కడి నుండి తప్పించుకోవడం కోసం డోర్ దగ్గరకు వెళ్ళగా వాడు ఆమెను పట్టుకొని వెళ్ళనివ్వకుండా చూస్తూ, ఏంటి నీకిలాంటి మోటు సరసం అయితేనే నచ్చిద్దా? అయితే అలాగే కానివ్వు అంటూ కావేరిని మీదికి లాక్కుంటుండగా కావేరి అతని నుండి తప్పించుకోవడం కోసం చూస్తూ తన చేతి గోళ్లతో అతన్ని గాయపరచగా అతను కోపంతో గట్టిగా కావేరిని చెంపదెబ్బ కొట్టడంతోనే కావేరి అప్పటికే భయంతో ఉండడం వల్ల కళ్ళు తిరిగి కింద పడిపోయింది. అదేం ఛాన్స్ అనుకున్నవాడు కావేరిని సోఫాలో పడుకోబెట్టి ఆమె డ్రెస్ వెనుక జిప్పును కిందికి లాగేసి డ్రెస్ని కొంచెం లూజ్ చేసి ఆమె పైకి చేరబోతున్న సమయంలోనే ఆ గది తలుపులు గట్టి శబ్దంతో ఓపెన్ అయ్యి గదిలోకి కోపంగా అరుస్తూ విమల్ వచ్చి వాడిని చితకబాది స్పృహలేని కావేరి ముఖం మీద నీళ్లు చల్లి ఆమెను లేపి కావేరి భయపడుతుంటే ధైర్యం చెప్పగా కావేరి చిన్నగా తనను తాను సర్దుకుంటూ ఇబ్బంది పడుతూ ఉంటే విమల్ తనని బయటికి తీసుకుని వచ్చి ఒకచోట కూర్చోబెట్టి టీ ఇవ్వగా కావేరి కొంచెం కుదుటపడి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు అంటూ వణుకుతున్న గొంతుతో అడగ్గా విమల్ శ్రీకాంత్ కూడా లేడు. సంధ్య ఫోన్ చేసి నువ్వు ఇంకా ఆఫీస్లోనే ఉన్నావని చెప్పింది. నిన్ను పిక్ చేసుకుందామని వచ్చా. నువ్వు ఎప్పటికీ బయటికి రాకపోయేసరికే నేనే పైకి వచ్చా ఈలోపే అంటూ ఇంకా మాట్లాడలేక టీ తాగేసిన కావేరిని ఇంటికి తీసుకుని బయలుదేరాడు. అదే రోజు మధ్యాహ్నం కావేరి ఇంటి కాలింగ్ బెల్ మోగగా శశికళ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న అతన్ని చూస్తూ మీరు ఎవరు అంటూ అడగ్గా ఆ వ్యక్తి నేను లోపలికి రావచ్చా మీ హస్బెండ్తో మాట్లాడాలి అంటే శశికళ అడ్డు తప్పుకుని గోపాల్ని బయటికి పిలిచింది. దాంతో గోపాల్ బయటికి రాగానే అతనికి నమస్కారం పెట్టి తనను తాను పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి ఇంటిని పరిశీలిస్తుంటే గోపాల్ శశికళను టీ తీసుకుని రమ్మని పంపి ఎవరు మీరు ఎందుకు వచ్చారు అంటూ కూర్చోమనగా వచ్చిన అతను మరోసారి తనను తాను పరిచయం చేసుకుని సూటిగా విషయానికి వస్తానండి. నాకు కావేరి అంటే ఇష్టం. తనని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా. ఆమె గురించి తెలుసుకుంటే కావేరి మీ మాట జవదాటదని తెలిసింది. అందుకే తనకు నా ప్రేమ చెప్పడం కన్నా మీకు నా అభిప్రాయం చెప్పడం మంచిది అనిపించింది అంటూ గోపాల్నే చూస్తుంటే గోపాల్ ముఖంలో ఎలాంటి భావం లేదు. దాంతో ఆ వ్యక్తి చూడండి అంకుల్ నా స్థాయిని చూసి మీరు భయపడద్దు. నాకు నేనుగా కోరి మీ కూతురి కోసం మీ దగ్గరికి వచ్చా. అంటే నాకు కావేరి ఎంత నచ్చిందో తనను నేను ఎంతగా ఇష్టపడుతున్నానో ఒకసారి ఆలోచించండి అంటూ చెప్పగా గోపాల్ ఎదురుగా ఉన్న అతనిని చూస్తూ చూడు బాబు నీ రంగు రూపు పద్ధతి నీ స్థాయి అంతా నాకు నచ్చింది. కానీ నేను నా కూతురి అభిప్రాయం తెలుసుకోకుండా మాట అయితే ఇవ్వలేను. ముందు ఆమెను అడగాలి. పెళ్ళికి ఇప్పుడే సిద్ధంగా ఉందో లేదో కూడా కనుక్కోవాలి. ఆ తరువాత నిన్ను చూపించాలి. నీ కుటుంబాన్ని పరిచయం చేయాలి. తనకు మీరు మీ వాళ్ళు నచ్చితే నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అంటూ చెప్పడంతో శశికళ టీ తీసుకుని రాగా ఆ వ్యక్తి నవ్వుతూ సారీ అంకుల్ కతికితే అతకదు అంటారు. నాకు టీ వద్దు. ఏకంగా భోజనాలు చేయడం కోసమే ఇంటికి వస్తా అంటూ గోపాల్కి తన నంబర్ ఇచ్చి నవ్వుతూ ఇంటి బయటికి వచ్చి ఒక ఫోన్ చేయగా అతని ముందు ₹1,00,00,000 కారు వచ్చి ఆగగా అందులో అతను ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ విషయం గోపాల్ శశికళతో కూడా చెప్పారు. వారు దాని గురించి కొద్దిసేపు ఆలోచించుకున్నారు. సాయంత్రం సమయంలో విమల్ కావేరిని ఇంట్లోకి తీసుకుని వచ్చి జరిగిందంతా గోపాల్కి శశికళకు చెప్పగా కావేరి మాత్రం ఎవ్వరితో ఏమీ చెప్పకుండా బాధగా గదిలోకి వెళ్ళి ఏడుస్తుంటే గోపాల్ శశికళ ఎందుకిలా జరిగింది అనుకుంటూ బాధపడుతుంటే శశి కావేరిని ఓదార్చడానికి తన గదికి వెళ్ళబోగా గోపాల్ ఆపుతూ ఇప్పుడు తనకు మన ఓదార్పు కన్నా తనను తాను కంట్రోల్ చేసుకోవడం ముఖ్యం. మనం అనేవాళ్ళం లేని రోజు కూడా
తను ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేలా ఉండాలి. నువ్వు బాధపడకు, కొంచెం సేపు తనను ఒంటరిగా వదిలే అంటూ విమల్కి కాపాడినందుకు థ్యాంక్స్ చెప్పగా 10 నిమిషాలు అక్కడే ఉన్న విమల్ శశికళను అడిగి కావేరి రూంలోకి వెళ్ళగా కావేరి రూంలో కూర్చుని ఏడుస్తుంటే విమల్కు గుండె పిండేసినట్లుగా అనిపించింది. ఒక్క క్షణం తను ఆలస్యంగా వెళ్ళి ఉంటే ఏమై ఉండేదో అని తలుచుకోవడానికి కూడా అతని మనసు ఒప్పుకోక కావేరి దగ్గరకు వెళ్ళి ఏడవకు, నీకు నేనున్నా, నేను నీకు ఏమీ కానివ్వను అంటూ చెప్పగా కావేరి విమల్ని గట్టిగా హగ్ చేసుకొని నువ్వు నాకు ఫ్రెండుగా రావడం నా అదృష్టంరా, నువ్వే కానీ లేకపోతే ఈరోజు నేను నేను అంటూ ఏడుస్తుంటే ఆమెను ఓదారుస్తూనే విమల్ మనసులో లాభం లేదు, కావేరికి నా మనసులో ఉన్న మాటను ప్రేమను చెప్పేయాలి, అది కూడా చాలా త్వరగానే అంటూ కొద్దిసేపు అక్కడే ఉండి కావేరి కుదుట పడిపోగా ఇంటికి వెళ్ళిపోయాడు. కావేరిని శశికళ గోపాల్ ఓదార్చి ధైర్యం చెప్పగా ఆ రోజు రాత్రి అందరూ జరిగిన దాన్ని ఈరోజు తరువాత ఇంట్లో ఎవ్వరూ మాట్లాడుకోకూడదు అంటూ నిర్ణయించుకున్నారు. కావేరి వద్దంటున్న శశికళ బ్రతిమలాడి 2 ముద్దలు తినిపించింది. అయితే గోపాల్కి మాత్రం మధ్యాహ్నం వచ్చిన వ్యక్తి మనసులో మెదులుతూనే ఉన్నాడు. కావేరి తన రూంలో పడుకోవడానికి వెళ్ళిపోయిన తరువాత గోపాల్ కూడా కావేరి రూమ్ దగ్గరకు వెళ్ళి నీతో కొంచెం మాట్లాడాలి కావేరి అంటూ అడగ్గా కావేరి సరే నాన్న లోపలికి రండి అంటూ చెప్పి కావేరి పక్కనే కూర్చున్న తండ్రి ఒడిలో తన తలను పెట్టుకొని చెప్పండి నాన్న అంటుంటే గోపాల్ కూతురి తల నిమురుతూ కావేరి నిన్ను ప్రేమిస్తున్నానని ఈరోజు మధ్యాహ్నం ఒక అబ్బాయి ఇంటికి వచ్చి నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం నా పర్మిషన్ అడిగాడు అంటూ చెప్పగానే కావేరి మధ్యాహ్నం కేఫ్లో కలిసిన అబ్బాయిని గుర్తు తెచ్చుకొని ఆ విషయాన్ని మెదడు నుంచి తీసేసి తండ్రి చెప్పే దాని మీద శ్రద్ధ నిలిపింది. మళ్ళీ గోపాల్ మాట్లాడుతూ అయితే కావేరి ఇప్పుడు ఇలా జరిగిందని నీకు పెళ్లి చేసి పంపించేయాలని కాదురా మా ఆలోచన, నువ్వు అసలు అలా అనుకోకు, కానీ సమయం మనది కానప్పుడు మనం ఏమీ చేయలేంరా, అదే విమల్ రావడం ఒక్క నిమిషం లేట్ అయి ఉంటే అనే ఆలోచన కూడా నేను తట్టుకోలేకపోతున్నానురా, అదే మధ్యాహ్నం ఇంటికి వచ్చిన అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకుంటే నీ భర్తకు ఉండే అధికారం వల్ల ఎవ్వడూ కూడా నిన్ను కన్నెత్తి కూడా చూడలేడు, ఇందులో నా బలవంతమైతే ఏమీ లేదురా, అయినా మనం మొదటి నుంచి అనుకుంటున్నదేగా, ఏదైనా మంచి సంబంధం అనిపిస్తే ఆలోచిస్తానా అన్నావు కదా జాబ్లో జాయిన్ అయ్యే ముందు, నాకు ఇదే మంచి సంబంధం అనిపించింది, ఒక్కసారి నువ్వు కూడా చూడు, నీకు నచ్చితేనే, నచ్చకపోతే నేను నిన్ను ఇబ్బంది అయితే పెట్టను, అలాగే బలవంతం కూడా ఏమీ చేయను, ఏదైనా నీ ఇష్టమేరా అంటూ చెబుతూ ఉంటే కావేరి తన తండ్రి మనసును అర్థం చేసుకొని మీ ఇష్టం నాన్న, వారిని రమ్మనండి అంటూ చెప్పగా తన మనసు అర్థం చేసుకున్న కూతురిని నుదిటి మీద చిన్న ముద్దు ఇచ్చి అలాగే ఆమె తల నిమురుతూ నిద్రపుచ్చి బయటికి వచ్చి సమయం చూడగా 9:40 అవుతుంది. దాంతో గోపాల్ టీవీ పక్కనే స్టాండ్లో ఉన్న విజిటింగ్ కార్డ్ తీసుకొని నెంబర్ని డయల్ చేసి బాబు అమ్మాయితో అయితే మాట్లాడాను, ఒకసారి రేపు మీరు ఇంటికి మీ పెద్దవారిని తీసుకుని రండి అంటూ చెప్పిన గోపాల్ మాటలు విన్న రాజ్కుమార్ ముఖం సంతోషంతో వెలిగిపోయింది. సరే అంటూ ఫోన్ పెట్టేసి ఇంటికి వెళ్ళి గౌతమితో అమ్మ ఎప్పటి నుండో నాకు పెళ్లి చేయాలని చూస్తున్నావు కదా, నన్ను చాలాసార్లు అడిగావు కూడా, కనీసం నాకు నచ్చిన అమ్మాయి ఎవరైనా ఉంటే చూపించమన్నావు కదా అంటూ మాటలు మొదలుపెట్టగా గౌతమి కొడుకు మాటలను విని అంటే నువ్వు ఇప్పుడు అంటూ అనుమానంగా అడగ్గా రాజ్ అవునమ్మా, నాకు ఒక అమ్మాయి నచ్చింది, నేను తననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా, రేపు మనం తనని చూడడానికి పోతున్నాం, నేను తనను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను అంటూ ఖరాఖండిగా చెప్పగానే గౌతమి సంతోషంగా అసలు నువ్వు పెళ్ళికి ఒప్పుకోవడమే నాకు అది చాలురా, ఆ పిల్ల ఎలా ఉన్నా సరే మాకెలాంటి ఇబ్బంది లేదు, కులం గోత్రం ఆస్తి అంతస్తు
నాకు అసలు పనే లేదు. నాకు నీ సంతోషమే ముఖ్యం. నువ్వు హ్యాపీగా ఉంటే నాకు అది చాలు. కానీ ఇప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. మన వారంతా కూడా పూరీ టూర్‌కి వెళ్ళిపోయారు కదా! మనం మాత్రమే వెళ్ళడం బాగుంటుందా అంటూ చూడగా రాజ్ మొండిగా పర్లేదమ్మా మనం పోదాం. తరువాత వారు ఎంగేజ్మెంట్‌లో చూస్తారులే అమ్మాయిని అంటూ తేల్చి చెప్పేశాడు. అయితే అది అంతా చూస్తున్న వినీత్‌కి ఆ అమ్మాయి కావేరినే అని అర్థమయ్యి భగవంతుడా ఈ రాక్షసుడి నుంచి ఆ పిల్లను కాపాడయ్యా అంటూ ప్రార్థించుకోగా తన గదికి వెళ్ళిపోయిన రాజ్ కావేరి పేరు ఒక పేపర్ మీద రాసి ఇంటూ గుర్తు పెట్టేశాడు. మరోచోట కావేరికి ప్రపోజ్ చేయడం కోసం విమల్ ఒక మంచి రింగ్ తీసుకొని 10 సంవత్సరాల నా ప్రేమను నీ ముందు రేపటి రోజున బయట పెట్టబోతున్నా అనుకుంటూ ఫోన్లో ఉన్న కావేరి ఫోటోని కిస్ చేశాడు. ఏమండోయ్ మరిప్పుడు కథలో తరువాతి భాగం ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఈ వీడియోని లైక్ చేయండి అబ్బా. కథా కథనం ఎలా ఉందో కూడా ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా కొంచెం.